కూటమి ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు ఎన్ని అఘాయిత్యాలు జరిగినా అవేమీ లెక్కలోకి రావు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాల్లో అపచారాలు చోటు చేసుకుంటున్నా, వాటి పవిత్రతను దెబ్బతీస్తున్నా అవేమీ మాకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కూటమి పెద్దలు. తిరుమల వెంకన్న సన్నిధి నుంచి శ్రీకాకుళం జిల్లాలో కూర్మనాథ స్వామి ఆలయం వరకు వరుస ఘటనలు జరుగుతున్నా సనాతనం అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్కు పట్టదు. పచ్చ నేతలకు అసలే కనిపించవు. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో నక్షత్ర తాబేళ్లు మృత్యు ఘోష పెడుతున్నాయి. పదుల సంఖ్యలో నక్షత్ర తాబేళ్లు మృతి చెందుతున్నాయి. వాటి సంరక్షణకు కూటమి పాలకులు చర్యలు చేపట్టకపోగా మృత్యువాత పడుతున్న తాబేళ్లను ఆలయం వెనుక భాగంలో దహనం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయంలోని తాబేళ్లు మృత్యువాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే నేను ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం వద్ద ఉన్నాను. ఇక్కడ లోపలికి వెళ్ళి తాబేళ్లు మృత్యువాత పడడానికి గల కారణాలు ఏంటి, మృతి చెందిన తాబేళ్లను ఎవరు దహనం చేశారనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సాక్షాత్తు నారాయణుడి ప్రతిరూపంగా కొలిచే తాబేలు ఏదైనా అనారోగ్యంతో మరణిస్తే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి తాబేలుకు ఒక నెంబర్ను కేటాయించడం, పార్కులో ఎన్ని తాబేళ్లు ఉన్నాయి, వాటి ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ఇలా ప్రతిదీ రికార్డు నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. తాబేళ్ల పార్క్ నుంచి మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం శ్రీకూర్మ దేవాలయంలోని దక్షిణ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన తాబేళ్ల పార్కు వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు తాబేళ్లు ఏదైతే మొత్తం 10 సంఖ్యలో తాబేళ్లు ఈ పార్కులో ఉన్న పరిస్థితి అనుకుంది. అయితే తాబేళ్లకు ఎప్పుడు నిత్యం ఏదైతే వాటర్ సదుపాయం ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించడం, నిత్యం వాటి సంరక్షణపై కొన్ని నిబంధనలను పాటిస్తూ సంరక్షిస్తూ ఉండడం, అటవీ అధికారులు పర్యవేక్షణ కూడా నిత్యం ఉండాల్సిన పరిస్థితి అనేది అనుకుంది. అయితే గత కొన్ని రోజులుగా తాబేళ్ల సంరక్షణపై సంబంధించి కానీ తాబేళ్ల నిబంధనలపై కానీ పూర్తిగా గాలికి వదిలేసి వాటి సంరక్షణ పట్టించుకోకుండా ఏదైతే ఉండడం వల్లే తాబేళ్లు మృత్యువాత పడ్డాయని కూడా ఇక్కడున్న భక్తులు కానీ కొంతమంది స్థానికులు కానీ చెబుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా 10 సంఖ్యలో తాబేళ్లు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ చనిపోయిన తాబేళ్ళనే అటువైపు ఏదైతే కాంపౌండ్ అవతల ఏదైతే ఈవో కార్యాలయం అవతల వేసి అక్కడ దహనం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడున్న మంచినీటి సదుపాయాన్ని కానీ ఏదైతే పూర్తిగా ఆహారానికి సంబంధించి కానీ పూర్తిగా అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ ఉండాలి. అటవీ శాఖతో పాటు పూర్తిగా ఏదైతే పూర్తిగా చూడొచ్చు తాబేళ్ళను కూడా కొంత అనారోగ్య పరిస్థితిని కూడా ఇక్కడున్న పనిచేస్తున్న అవి చెప్తున్న పరిస్థితి నెలకొంది. అమ్మ, నువ్వు ఒక్కదానివే చూస్తుంటావా, ఇంకెవరైనా వస్తుంటారా దీనికి సంబంధించి? ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చి లోపలికి వచ్చి పరీక్షించడం అట్లాంటివి ఏం చేస్తారా? చేయట్లేదా? ఎవరు చూడరు, ఓన్లీ మాత్రమే చూస్తుంటారు. అయితే ఇక్కడ అటవీ శాఖ అధికారులు కూడా ఎవరు వచ్చి పర్యవేక్షించరు, నేను మాత్రమే చూస్తానని కూడా ఇక్కడ పనిచేస్తున్న తాబేలు నిత్యం పర్యవేక్షిస్తున్న ఒక ఆవిడను చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అటవీ శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. దీనికి సంబంధించి ఆలయ అధికారులు కూడా నిత్యం తాబేళ్లకు సంబంధించి రక్షణగా మంచినీటి సదుపాయాన్ని కానీ ఏదైతే ఆహారానికి సంబంధించి కూడా పూర్తిగా కొంత గాలికి నిర్లక్ష్యంగా వదిలేసి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికైనా తాబేళ్లు సంరక్షణకు సంబంధించి చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులు కూడా నిత్యం దీనికి సంబంధించి పర్యవేక్షణ కూడా ఉండాలని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. అయితే తాబేళ్లు ఇక్కడ చనిపోయిన తాబేళ్లను దహనం చేసిన ప్రదేశానికి మనం వెళ్ళి చూద్దాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆలయాల్లో ఉండే తాబేళ్లు మృత్యువాత పడితే తప్పకుండా వాటికి పోస్టుమార్టం నిర్వహించాలి. కానీ ఇక్కడ అలా చేయలేదు. చాలా నిర్లక్ష్యంగా ఆలయం వెనుకే నక్షత్ర తాబేళ్లను దహనం చేశారు. దీంతో ప్రజల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీ కూర్మనాథ దేవాలయంలోని ఈవో కార్యాలయం వెనుక ఉన్న ఏదైతే తాబేళ్లు దహనం చేసిన ప్రదేశంలో మనం ఉన్నాం. పూర్తిగా ఇక్కడ దహనం చేసి ఉన్నాయండి. కొన్ని తాబేళ్లు మీద ఉన్నాయి, కొన్ని తాబేళ్లు బుగ్గైపోయాయండి. ప్రపంచంలో ఏకైక దేవస్థానం అండి శ్రీ కూర్మనాథ స్వామి. మహావిష్ణు అవతారం ఎత్తారండి. ఇక్కడ తాంబేలు అవతారం ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఇంత అన్యాయం జరుగుతుందండి ఇక్కడ.
ఈ దహనం ఎలాగ జరిగిందని తెలియకంటుందండి, ఎవరు చేశారని తెలియకంటుందండి. చనిపోయినవే లేకపోతే ఏమైనా బతికున్నవి కూడా దానం చేశారంట. మరి మాకు ఆ విషయం తెలియదండి. మేము వచ్చి చూసేటప్పటికి కనబడ్డదండి. ఈ పరిస్థితి ఏంటనేది మీకు ఫోన్ చేసి, వారి జీవితంలో ఇంతవరకు చిన్నప్పటి నుంచి ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నామని ఇంతవరకు ఎప్పుడూ కూడా ఈ తాబేళ్లను దహనం చేయడం కానీ తాబేళ్లు చనిపోవడం కానీ అవ్వలేదని, ఇప్పుడు మాత్రమే ఇలా జరిగిందని, ఏదైతే దీనిపై నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడున్న గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి నెలకొంది.